ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ కూడకూడ విలేజ్ కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? మధు అండి. ఏం చేస్తుంటారు? నేను ఇట్లా రియల్ ఎస్టేట్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పాలన కరెక్టే ఉంది. 6 గ్యారంటీలకి ఇట్లా కొన్ని అమలైనాయి, మంచిగానే ఉంది. కొంత వ్యాపారులు రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, గవర్నమెంట్ అయితే మంచిగానే ఉంది, పాలన కరెక్టే ఉంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాన్ లేఅవుట్ ప్లాట్లు అనేది ఆగింది. దీన్ని మేము రిజిస్ట్రేషన్లు కంటిన్యూ చేసి చాలామంది వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ని. గత 4 సంవత్సరాలుగా ఈ నాన్ లేఅవుట్ ప్లాట్లు అనేది ఆగిపోయినాయి. సర్వే నెంబర్లు కానీ ఇవన్నీ కానీ కరెక్ట్ చూసి చాలామంది కొన్నోళ్ళకి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాపారులకు ఎటువంటి నష్టం లేకుండా గవర్నమెంట్ చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో అంటే వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మొత్తం ఆయన లేఅవుట్ పర్మిషన్ పెట్టిండు. అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే గతంలో ఇట్లా కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు లబ్ధి పొందినారు, మిగతా మంది చాలా ఇబ్బందులు పడినారు. జాబ్స్ కానీ ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్ సరిగ్గా రాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బెన్నీ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను అనుకోవడం ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ టీంలో కాంగ్రెస్లోనే ఆయన నెగ్గగలిగాడంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా చేయగలుగుతాడు. 1 ఇయరే కాబట్టి మనం 50% గెట్ చేయగలుగుతాం, 100% చేయాలి. కానీ బాగుందనేమో 50% అంటున్నారు, బాగాలేదని కొందరంట. అది మనం గ్యారంటీగా అంటే కేసీఆర్ గారి కంటే బెటర్ అని చెప్పలేము, అలాగే తక్కువ అని చెప్పలేము. ఇది నా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. ఎందుకు బాగుందంటే రెండు విషయాల్లో నాకు నచ్చింది. కేసీఆర్ గారు రాకముందు తెలంగాణలో కరెంటు ప్రాబ్లం ఒకటి, తర్వాత నీళ్ల ప్రాబ్లం ఉండేదండి. ఆయన ఎక్కగానే నాకు నచ్చిన పని ఏంటంటే నీళ్లు ప్రాబ్లం తీస్తాడు, కరెంటు ప్రాబ్లం కూడా తీస్తాడు. అది నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అని. మిగతా విషయాలని చాలా ఉంటాయి, అవన్నీ మనం చెప్పలేం. కానీ ఈ 2 విషయాల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నిమ్మల హరిప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? అమాలి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. రైతు రుణమాఫీ చేశాడు, 2 లక్షల వరకు చేశాడు. రైతు బంధు కూడా చేశాడు మొన్న, బాగానే ఉంది. నాకైతే ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయన పెద్ద ఉన్నవాడికే దోషిపెట్టిండు, లేని వాడికి ఏం లబ్ధి పొందలే. ఇప్పుడు ఏముంది, గ్యాస్ ఉచిత బస్సు, పేదవాడికి గ్యాస్, కరెంటు ఫ్రీ, ఇవన్నీ మాత్రం లేని వాడికి పాలన మాత్రం మంచి బెస్ట్. నాకు తెలిసినంత వరకు పోయిన పాలన కంటే ఇదే గ్రేట్. పేదవాడికే చెందుతుంది, లబ్ధి చెందుతుంది. ఇంత ముందు పాలన ఉన్నవాడికే దోషిపెట్టిండు. 100 ఎకరాలకు ఉన్నోనికి రైతు బంధు వేసి, లేనోని పేదోడి పొట్టగొట్టి, అప్పుడు పేదోడికి రూపాయి చెందలే, ఇల్లు లేదు. ఇప్పుడు మాత్రం సరే ఇల్లు ఇస్తాడో ఇయ్యడో ఇక మనకు తెలియదు, కానీ ఇప్పుడున్న పాలన వరకు మాత్రం పేదోడికి లబ్ధి పొందిన పాలన ఇదే నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగప్రసాద్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద నా అభిప్రాయం చెప్పాలంటే చాలా మైనస్లు ఉన్నాయి, ప్లస్లు కూడా ఉన్నాయి. మైనస్లు ఏంటి అంటే ఇప్పుడు లేనిపోని హైడ్రా తీసుకొచ్చి ఇక ఉన్న ప్లాట్లకు ఆ హైడ్రా బిల్డింగ్లు కూలగొట్టడం అవన్నీ చేసి టోటల్ రియల్ ఎస్టేట్ అనేది కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ టోటల్ తెలంగాణలో, మన హైదరాబాదే కాదు సూర్యాపేట, టోటల్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. దేనివల్ల అంటే హైడ్రా వచ్చేసింది. ఎవడన్నా ప్లాట్ కొనాలంటే భయపడుతుంది. ఇది నాలా కింద ఉందా, ఇది ఏది ఉంది, మంచి భూములను కూడా చెడగొట్టేటట్టు చేసిండు. అది ఒక మైనస్ మెయిన్ రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే మూసి సుందరీకరణ అని చెప్పిండు, ఇంతవరకు దాన్ని స్టార్ట్ చేసిందే లేదు. కాబట్టి అదొక మైనస్ అయింది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు మూడోది ఏంటంటే ఆయన రైతు బంధు అన్నాడు. రైతు బంధు 1 ఎకరా, 2 ఎకరా, 5 ఎకరా అనేది లిమిట్ పెట్టకుండా అందరికి లేఅవుట్లు ఉన్న దానికి కాకుండా, రియల్ ఎస్టేట్ ఉన్న భూములకు కాకుండా మిగతా అగ్రికల్చర్ ల్యాండ్లకు పెడతా అన్నాడు, ఇస్తా అన్నాడు. ఇంతవరకు పడలే, ఎకరా ఉన్నని కూడా పడలే. ఎందుకు పడలేదు ఏందనేది రేవంత్ రెడ్డి మళ్ళీ దాని మీద ఏమైనా రివ్యూ పెట్టిండా అంటే లేదు. ఇక ఆయన పని ఆయన చేసుకుంటా పోతుండు, ఇక్కడ పడ్డాయంటుండు, అదంతా డోక మాటలు. రెండోది ఏంటంటే రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ ప్రచారంలో ఏమన్నాడంటే, ఇవాళ పోయి డబ్బులు తీసుకోండి 2 లక్షలు, రేపు పొద్దున 3వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు మన ప్రభుత్వం వస్తుంది, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు రుణమాఫీ కాలే. ఈవెన్ నేనే ఉన్నా, నాకు 59,000 రూపాయలు ఉంది, ఆ రుణమాఫీ ఇంతవరకు కాలే. నేను క్వశ్చన్ వేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి సూటిగా, ఈ మంత్రుల వీళ్ళ వల్ల కాదు, దద్దమ్మలు అంత సౌటలు. రేవంత్ రెడ్డి గారికి క్వశ్చన్ వేస్తున్నా, 59,000 ఉన్న నాకు ఎందుకు రుణమాఫీ కాలే? నేనేం తప్పు చేసి, నేను రైతును కాదా? నేనేమన్నా తప్పులు జరిగితే ఏమన్నా ఉంటే చెప్పాలి నాకు. అది తెలుసుకోలేదు రేవంత్ రెడ్డి.
ఇట్లా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు రుణమాఫీ కాకుండా ఉన్నారు. 2 లక్షలు రుణమాఫీ అయిపోయింది అంటుండు. ఏ ఒక్కరికి చూపి నాకు 2 లక్షలు నాదే 59 నాదే కాదు. నా పేరు డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, పోయి చెక్ చేసుకో. ఇది విషయం. రెండోది డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ప్రతి ఊరికి 10 మందికి 20 మందికి డబుల్ బెడ్రూమ్ మంజూరైన అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఒక్కొక్కల కాడ 50,000 లంచం తీసుకుంటారు. 50,000 నీకు ఇల్లు మేము శాంక్షన్ చేపిస్తామని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ, గ్రామ కమిటీలు ఆ ఇల్లు వచ్చులకు భయపెట్టి 50,000 వసూలు చేస్తారు. ఇది ఎంత దారుణం. నువ్వు ఇల్లు ఇచ్చుడు ఒక ఎత్తు అయితే మళ్ళీ లంచం ఇచ్చడం ఇంకో ఇదైపోతుంది. ఈ 2 రకాలుగా రైతు డబుల్ బెడ్రూమ్ విషయంలో గానీ, రుణమాఫీ విషయంలో గానీ, రైతు బంధు విషయంలో గానీ రేవంత్ రెడ్డి గారు 100% వాళ్లకు అన్యాయం చేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన బాగలేదనే కదా మనం ఇంటికి పంపించింది. ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసి ఉంటే, కేసీఆర్ మంచిగా చెప్పి ఉంటే, మనకు అన్ని రకాల పనులు చేసి ఉంటే కేసీఆర్ కే మనం వేసేటోళ్ళం. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇయ్యలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, అందుకనే కేసీఆర్ ని మనం ఇంటితో పట్టించు. మరి రేవంత్ రెడ్డి అన్ని చేస్తా, నేను మొనగానే నేను తోపు తురం కన్నా వచ్చినాడు కదా, మరి ఈయన ఎందుకు చేయట్లేడు? ఈయన చేయాలి కదా. ఇప్పుడు ఒకటి తప్పు చేసినట్టే ఒకటి ఒప్పు చేస్తాడనే మనం ఆశతో ఈయనకు ఓట్లు వేసినాం. ఇప్పుడు ఒక విషయంలో ఆయనని మనం హ్యాట్సప్ చేయవచ్చు. ఏంటంటే కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత విద్యుత్ అనేది అన్నాడు. గ్యాస్ అన్నాడు కానీ గ్యాస్ ఏ ఒక్కరికి వస్తుందో తెలియదు. కానీ మాకైతే ఇంతవరకు గ్యాస్ విషయంలో రాలే. దరఖాస్తులు పెట్టినాం, దానికి కలెక్షన్ ఇచ్చినాం, అన్ని చేసినాం. మున్సిపాలిటీ 2-3 సార్లు తిరిగినాం, మండల ఆఫీసుల చుట్టూ తిరిగినాం, జిరాక్సులు పెట్టినాం, అన్ని చేసినాం. అది రాలే. బస్సులు ఒకటి మహిళలకు ఫ్రీ అన్నాడు, అదొకటి నడుస్తుంది. ఈ రెండింటి విషయంలో ఆయన నేను ఒప్పుకుంటా. కానీ మెయిన్ వచ్చేది బస్సు ఫ్రీ అని ఏ లేడీ అడగలే. ఇలా 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఛార్జ్ ఎంత దూరం అన్న పోతాం వస్తాం, అది పెద్ద భారం అనిపించదు. 2 లక్షల రుణమాఫీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇటువంటి అయితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రైతు పని చేసుకునేటోడు పొద్దున్న లేస్తే బస్సుల మీద తిరగడు, మొత్తం ఎంప్లాయీస్ తిరుగుతారు. ఇది రేవంత్ రెడ్డి గుర్తించుకోవాల్సిన విషయం. మొత్తం టీచర్లు కావచ్చు, మండల ఆఫీసులో పనిచేసేటోళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ 50% లేడీస్ ఎంప్లాయీసే. వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది, ఒక్కొక్క లక్ష జీతాలు తీసుకుంటారు. వాళ్ళకి బస్సు ఫ్రీ అవసరమా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతు బిడ్డ ఇంట్లో పనిచేస్తుంది, పొద్దున్న దాకా బస్సుల మీద తిరగదు. ఎప్పుడో నెలకో 2 నెలలకో పండుగలకో పబ్బాలకో తల్లిగారింటికో అత్తగారింటికో పోతారు. అటువంటి వాళ్లకు 50 రూపాయలు 100 కోసం అవసరం లేదు. ఇది విషయం నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా చెప్పేది. దానివల్ల అది నష్టం. నువ్వు బస్సు ఫ్రీ పెట్టకు, బస్సు ఓపెన్ చేసేసేయి, టికెట్లు తీసుకో అని చేస్తావు. కానీ రైతులకు ఇచ్చిన రుణమాఫీ విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, ఈ కరెంటు కోతల విషయంలో కావచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మన శ్రీరామ్ సాగర్ SRSP కెనాల్ నుంచి మాకు కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు పుష్కలంగా నీళ్లు వచ్చినాయి. ఒక రోజు రాలేదు, ఒక రోజు వచ్చినాయి అనే దాఖలాలు లేవు. 24 గంటలు అండ్ 365 రోజులు మాకు నీళ్లు వచ్చినాయి, శ్రీరామ్ సాగర్ నీళ్లు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేవని నేను అడుగుతున్నా. ఈ సంవత్సరం వర్షాలు లేవా? నీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ పీరియడ్ లో ఫుల్ గా వర్షాలు పడి ప్రాజెక్టులు అన్ని నిండిపోయినాయి. అన్ని ప్రాజెక్టులు నిండి పొంగిపోయినాయి. అటువంటప్పుడు ఆ నీళ్ళని ఎందుకు వదలట్లేవు? ఇప్పుడు పోదాం పండి. ఆత్మకూరేస్ మండలం కావచ్చు, నూతనకల్ మండలం కావచ్చు, అర్వపల్లి మండలం కావచ్చు, నీకు సూర్యాపేట డిస్టిక్ తుంగతుర్తి మండలం కావచ్చు, మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. కొమ్మాల గ్రామంలో మొన్న నా కళ్ళ నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే 5 ఎకరాలు వేసిండు రైతు, కాలువ నీళ్లు వస్తాయని. కానీ ఆ నీళ్లు రాలే, మొత్తం ఎండిపోయి బర్లు గొడ్లు కాస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు ఎందుకు వచ్చినాయి నీళ్లు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఏమైనా కేసీఆర్ నీళ్ళు ఏమంటేసుకొని పోయిండా? అంటే కేసీఆర్ ని తిట్టడం కాదు, మనం కూడా ఆ పనులు చేయాలి అనేది మన కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.